నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలని, తెలంగాణ హైదరాబాదు 4 దిక్కుల అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మెట్రో రైలును ప్రభుత్వ పరంగా తీసుకోవడం, హైదరాబాద్ మొత్తం విస్తరించి పేద ప్రజల కోసం ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగరాన్ని మొత్తం మెట్రోతో విస్తరించాలని మెట్రోని తీసుకోవడం, అలాగే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల్లో కానీ కొత్త ఉద్యోగాలు కల్పించుకుంటూ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలతో ముందుకెళ్తూ, అలాగే ఇంకొకటి ముందడుగు వేశారండి రేవంత్ రెడ్డి గారు. అదేంటంటే ఫ్యూచర్ సిటీతో ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయని, హైదరాబాద్ నగరం 4 దిక్కులా విస్తరించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ గురించి మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా, కంపెనీలు వస్తాయా, డెవలప్మెంట్ అవుతుందా అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. ఎందుకంటే హైదరాబాదు మహానగరం, ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఐటీ రంగం డెవలప్మెంట్ కావడం, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరకడం, కొన్ని వేల మంది హైదరాబాద్కు రావడం, హైదరాబాద్ రోజుకు డెవలప్మెంట్ కావడం, ఇక్కడ బతకడానికి అనుకూలంగా ఉండడం కూడా హైదరాబాదుకు కలిసి వచ్చింది. అట్లాంటి హైదరాబాదు ఇంకా డెవలప్మెంట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక నెరవేరాలని, అలాగే ముందుకు వెళ్ళాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు దాటిలిపింది. కేసీఆర్ గారు ఇంచుమించు 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించారు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు కొన్ని చేశారు. కేటీఆర్ గారు కూడా ఐటీ రంగం డెవలప్ చేస్తూ హైదరాబాద్ను కూడా డెవలప్ చేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం డెవలప్ చేస్తున్నారు ఏమనేది కూడా ప్రజలకు తెలుసుకునేదానికి ఒక కొత్త సిటీ నిర్మాణం చేపట్టారు. అదే ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్ను మెరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ప్రపంచం అబ్బురపడేలా చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడో పోయి మనం విదేశాల్లో ఉండే నగరాలను చూస్తున్నాం, కానీ అలాగే ఫ్యూచర్ సిటీ బయట విదేశస్తులు వస్తే హైదరాబాద్కు వచ్చి చూసే విధంగా నిర్మిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల గురించి ఇంక ఇన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా, 10 ఏళ్లలో ఫార్చ్యూన్ కంపెనీలన్నీ ఫ్యూచర్ సిటీలోనే, రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు, పార్టీలు ఉచ్చులో పడి కోట్లకి వెళ్ళి నష్టపోవద్దు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ను మెరిపించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుంది, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు పడుతుంది, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అని నిన్న శంకుస్థాపన చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే పేదలకు అన్యాయం జరిగే పని ఏది చేయను అనేది కూడా చెప్తున్నాడు ఆయన. ఇంకా ఏం చెప్తున్నారంటే భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ అబ్బురపరిచేలా నిర్మిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. న్యూయార్క్ని మెరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయ్, న్యూయార్కు, టోక్యో, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయంటూ ఇంకెన్నాళ్ళు గొప్పగా చెప్పుకుంటామని కూడా ప్రశ్నించారు. మన హైదరాబాద్ని చూసి విదేశీయులు ఇలా అనుకోవాలి, మనం ఎన్ని రోజులు విదేశాలకు తిరిగి చూసి వస్తాము, అక్కడి నగరాలు ఎలా ఉన్నాయి, ఈ నగరాలు అలా ఉన్నాయి, కానీ ఫ్యూచర్ సిటీ కూడా అంత అద్భుతంగా నిర్మిస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మన ప్రాంతం గురించి బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేయాలన్నదే తన సంకల్పమని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, ప్రపంచమంతా దీనివైపు చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణాలకు
సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఇందుకు ప్రజలందరి సహకారం కావాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చొని మీ సమస్యలు పరిష్కరిస్తాను. రాజకీయ పార్టీలు ఉచ్చులో పడి కోర్టులకు వెళ్ళి నష్టపోవద్దు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్నాను. అందరికీ న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వం అని అన్నారు. వచ్చే డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అప్పుడు నెలకు 3 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడతానని, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని అన్నారు. ఫ్యూచర్ సిటీపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని సీఎం గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటున్నారని, తనకి ఇక్కడ భూములు ఉన్నాయంటూ దుష్టప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూములుంటే వాటిని ఎవరైనా లాకర్లో పెట్టుకొని తిరుగుతారా? వాటిని దాచిపెడితే దాగేదా అని ప్రశ్నించారు. అర్థం లేని విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఆనాడు కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ముందు చూపు ఆలోచన వల్లే నేడు హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ, ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయాలు వచ్చాయి అని సీఎం అన్నారు. ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చూడండి, మన రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్తున్నారు. ఏమనంటే, హైదరాబాద్ నగరానికి కులీ కుతుబ్షా అంకురార్పణ చేశారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో హైటెక్ సిటీ, శంషాబాద్, సైబరాబాద్ సిటీని, ఔటర్ రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ ఇలా డెవలప్మెంట్ అవుతే హైదరాబాద్ డెవలప్ అవుతుందని, దీన్ని ఒక న్యూయార్క్ లెక్క చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ముందు చూపుతో చేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరానికి చేసిన అంకురార్పణ కానీ, ఇప్పుడు నేను చేస్తున్న ఫ్యూచర్ సిటీ చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఉంటుందనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ నుంచి మంచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయం నిర్మాణానికి ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. 2026 డిసెంబర్లోగా ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని, రాజకీయం చేయొద్దని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీనేనని, ఏఐ టెక్నాలజీతో రూపుదిద్దుకోనున్న ఈ సిటీ ప్రపంచానికి తలమానికంగా కాబోతుందని చెప్తున్నారు. అదేనండి ఫ్యూచర్ సిటీ. మన రేవంత్ రెడ్డి గారు తన పేరు గుర్తుండేలా ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నారండి. అది న్యూయార్క్ లెక్క మెరిపించేలా కూడా మన రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు. అలాగే అభివృద్ధి చెందాలనేది కూడా అందరూ కోరుకుంటూ, హైదరాబాద్ మంచి డెవలప్మెంట్ కావాలని, తెలంగాణకు మంచి ఆదాయం కూడా రావాలనేది అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.